మనలో ప్రతి ఒక్కరికి డబ్బు చాలా అవసరం. ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగదు. డబ్బు ఉంటే అందరూ మనవాళ్లే, డబ్బు లేకపోతే మనవారు కూడా పరాయి వారే. మనుషుల కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. చదువు, సంస్కారం లేకపోయినా డబ్బు ఉంటే సమాజంలో గౌరవం, మర్యాద ఉంటాయి. డబ్బు ఉంటే జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. డబ్బు ఉంటే కొన్ని రోజుల్లో జరగవలసిన పని అయినా సరే కొన్ని గంటల్లో, కొన్ని నిమిషాలలో జరిగిపోతుంది. డబ్బు లేకపోతే క్షణాల్లో పని అయినా, రోజులు గడిచినా, సంవత్సరాలు గడిచినా సరే పని మాత్రం జరగదు. డబ్బుకు ఉన్న విలువ మనిషికి లేదు. డబ్బు లేక చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బు ఇంటికి తీసుకురాగానే కొన్ని క్షణాలలో ఖర్చయిపోతుంది. మిగిలిన రోజులన్నీ ఇంటి అవసరాలు తీరడానికి ఖచ్చితంగా అప్పులు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు మంగళవారం రోజు ఈ విధంగా చేస్తే మీ సంపాదన రెట్టింపవుతుందని, ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే ఈ పరిహారం చేయటం వల్ల ధనం మీ గృహంలో స్థిరంగా నిలబడుతుందని పండితులు చెప్తున్నారు. ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేచి శుచిగా స్నానమాచరించి ఇంటిని శుభ్రం చేసే నీటిలో పసుపు నీళ్లు, ఉప్పును వేసి పూజ గదిని, ఇంటిని శుభ్రం చేయాలి. అమ్మవారిని లేదా మీ ఇష్ట దైవాన్ని పూజించి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పూజ ముగిశాక అగరబత్తుల ధూపాన్ని ప్రతి గదిలో సవ్య దిశలో వెయ్యాలి. ప్రతి గదిలోనూ ప్రతి మూల వెయ్యాలి. ఇక సాయంత్రం దగ్గరలోని అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ముందు ఒక తమలపాకును ఉంచి కొన్ని అక్షింతలు వేసి ప్రమిదను ఉంచి కొంచెం ఆవు నెయ్యి, 4 చుక్కల తేనె, 2 చుక్కల నిమ్మరసం వేసి 5 వత్తులతో దీపారాధన చెయ్యాలి. ఆ తర్వాత మీకు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోవాలని సంకల్పం చేసుకుంటూ ఆలయం చుట్టూ 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. చివరిగా అమ్మవారికి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. కావున మంగళవారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మీరు కూడా చేయటం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారాన్ని మంగళవారం లేదా శుక్రవారం కూడా చేయవచ్చు. అన్ని సమస్యలు తొలగి అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.